లూకా సువార్త 6వ అధ్యాయము 20వ వచనాన్ని మూల వచనముగా చదువుకుందాము. చదువుతున్నాను, గ్రహించండి. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారజూసి ఇట్లనెను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. దేవుని సంగమ, దేవుని పిల్లలారా, చదవబడిన వాక్య భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో శరీరధారిగా ఉన్నటువంటి సందర్భాలలో ప్రజలకు అనేక విషయాలను తెలియజేశాడు. జనులకు అనేక విషయాలు తెలియజేశాడు. శిష్యులకు కూడా అనేక విషయాలు తెలియజేశాడు. ఇప్పుడు మనం చదువుకున్న వచన భాగంలో యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్న తన శిష్యులతో మాట్లాడుచున్నటువంటి మాట. యేసు ప్రభు భూమి మీద జీవించుతున్న కాలంలో తన కొరకు అతడు ఒక 12 మందిని శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత 70 మంది శిష్యులను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. యేసయ్యకు చాలా మంది 12 మంది శిష్యులే అనుకుంటారు, కానీ అపోస్తలులని పేరు పెట్టిన శిష్యులు 12 మంది ఉన్నారు. అపోస్తలు కాక ఇంకా అనేక మంది శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడట. ఆ ఏర్పాటు చేసుకున్న శిష్యుల గురించి మీకు ప్రస్తావన తీసుకొచ్చడానికి మీ ముందు 2 లేఖనాలను ఉంచుతున్నాను. లూకా సువార్త 9వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. లూకా సువార్త 9వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరములను వారికి అనుగ్రహించి అన్నాడు. ఇక్కడ 12 మంది శిష్యుల గురించి మాట్లాడాడు. దాని పక్క పొంటి 10వ అధ్యాయం 1వ వచనంలో 70 మంది శిష్యులతో మాట్లాడాడు. మళ్ళీ అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని, ప్రతి చోటుకుని తనకంటే ముందు ఇద్దరిద్దరిగా పంపెను అన్నాడు. ఇక్కడ యేసయ్యకు శిష్యులు చాలా మంది ఉన్నారు భూమి మీద. అందులో 12 మంది ప్రత్యేకంగా అపోస్తలులుగా పేరు పెట్టబడి పిలువబడిన వారు. 70 మంది ఇతరులను ఏర్పాటు చేసుకున్నాడు. వారిని కూడా ఈ లోకంలో దేవుని పని కొరకు, దేవుని సువార్త కొరకు ఆయన వారిని కూడా పంపించాడు. కనుక చాలా మంది 12 మంది శిష్యులు 12 మంది శిష్యులు అనే ఆలోచన మనము కలిగి ఉంటారు చాలా మంది. కానీ శిష్యులు, అపోస్తలు అనేవారు 12 మందే. కానీ యేసయ్య పరిచర్య చేయడానికి వచ్చిన శిష్యులు ఇంకా చాలా మంది, అనేకులు ఉన్నారు. అందులో 10వ అధ్యాయము 1వ వచనములో 70 మంది అని చెప్పి, ఆ 70 మందితో చెప్పుతున్న మాట ఒక్కసారి చూడండి. 3వ వచనములో 2వ వచనం, పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనెను, కోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్ది మందియే. కాబట్టి కోత యజమానుని కోతకు, తన కోతకు పనివారిని పంపి వేడుకొనుడి. ఇక్కడ కోత విస్తారముగా ఉన్నదయ్యా, ఆ కోత కోయడానికి పనివారిని పంపమని మీరు వేడుకొనండి. అంటే ఈ లోకములో కోత అనగానే రక్షణ పొందని ప్రజలను సూచిస్తుంది, అవిశ్వాసులను సూచిస్తుంది. కనుక లోకములో అవిశ్వాసులు, పాపులు అనేకులు ఉన్నారు. కనుక ఆ పాపుల కొరకు, వారిని రక్షించడం కొరకు కోత కోసడానికి
కోత కొయ్యడానికి వ్యక్తులు కావాలి. ఆ వ్యక్తుల కొరకు మీరు వేడుకొనండి, ప్రార్థన చేయండి అని శిష్యులకు చెప్పాడు. 70 మందికి చెప్పిన ఉపదేశ క్రమము విధానము వేరుంది. 12 మంది శిష్యులకు ఇచ్చిన అధికారము ఉపదేశ క్రమము వేరుంది. 2 విధాలుగా 70 మందికి చెప్పిన ఉపదేశము, వారు చేసే పని విధానం వేరు. ఈ అపోస్తలులకు ఇచ్చిన అధికారము, పని విధానము వేరు. కనుకని ఈ అపోస్తలు 12 మందికి యేసుప్రభు పంపుతూ వారు ఏమేమి పని చేయమని చెప్పాడో ఆ పని మాత్రమే వారు చేశారు. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయంలోకి రండి. ఇప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 2వ వచనం. ఆ 12 మంది అపోస్తలుల పేర్లను చెప్పుకుంటూ ఆ మొదటి వచనం చెబుతున్నాడు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను అని చెప్పుకుంటూ ఇంకా 5వ వచనంలో మరి ఒక్క మాట చెప్పుతున్నాడు. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూసి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయులు ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్టు రోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి అన్నాడు. అంటే యేసు ప్రభు తనకు ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యులకు ఒక అద్భుతమైనటువంటి సందేశము వారికి ఇచ్చాడు. అయ్యా, నేను మీ మధ్యలో కొంతకాలమే ఉంటాను, నేను మీ మధ్యలోనే వెళ్ళిపోతాను, కానీ మీరు లోకములోనే ఉంటారు. ఈ లోకములోనే ఉన్నప్పుడు మీరు చేయవలసిన పనులు ఇలాంటి పనులు చేయండి అని చెప్పాడు. ఎలాంటి పనులు? రోగులను స్వస్థపరచండి అన్నాడు. మొదటిగా ఆయన 12 మందికి చెప్పినటువంటి పని విధానములో రోగులను స్వస్థపరచండి, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టండి అని ఫస్ట్ వచనంలో చెప్పాడు. అపవిత్రాత్మలు అనేది ఈ లోకములో అనేకములు ఉన్నాయి. కొన్ని కోట్ల అపవిత్రాత్మలు ఈ భూమి మీద పనిచేయుచున్నవి. కనుక ఆ అపవిత్రాత్మలను మీరు వెళ్ళగొట్టే పనిలో మీరు నిమగ్నమై ఉండండి. అపవిత్రాత్మలను మీరు జయించాలి. ఎందుకంటే ఈ రోజులలో ప్రతి మనిషి రక్షణలోకి రాకుండా ఈ అపవిత్రాత్మలు వారిని ఆటంకాలు పరుస్తూ వారిని పాపములో పడేస్తున్నాయి. రకరకాల పాపములకు కారణము అపవిత్రాత్మలు. ఒకడు తాగుతున్నాడంటే దానికి కారణము అపవిత్రాత్మ. ఏది చెడు కార్యము చేస్తుందో ఆ చెడు అన్నిటికీ కారణము అపవిత్రాత్మలే. వ్యభిచారం చేయడము అపవిత్రాత్మ పని, దొంగతనము చేయడము అపవిత్రాత్మ పని, నరహత్య చేయడము అపవిత్రాత్మ పని, విగ్రహారాధన చేయడము అపవిత్రాత్మ పని, మోసములు చేయడము అపవిత్రాత్మ పని, కోపం పెంచుకోవడము అపవిత్రాత్మ పని. అంటే భూమి మీద ఈ అపవిత్రాత్మలు అనేటివి చెడును జరిగిస్తూ ప్రజలను చెడ్డవారిగా చేసి వారిని పాపములో పడేసి మరణములోనికి తీసుకొని వెళ్ళిపోతున్నాయి. ఈ అపవిత్రాత్మలు ఎక్కడికి వెళ్ళి వచ్చాయి లోకంలోకి అని మనం ఆలోచన చేస్తే అవి అపవిత్రాత్మలు కాక మునుపు ఒకప్పుడు అవన్నీ దేవుని దూతలు, ఒకప్పుడు దేవుని చేత సృజించబడిన దేవుని దూతలు పరలోకంలోనే ఉన్నాయి, దేవుని సముఖంలోనే ఉన్నాయి. కానీ దేవునికి వ్యతిరేకముగా
పరలోకంలో ఒకడు దేవునికి వ్యతిరేకమైన తిరుగుబాటుతనం చేశాడు అపవాది. కనుక ఆ అపవాదిని వెంబడించి దేవునికి విరోధముగా తయారైనప్పుడు ఆ అపవిత్ర ఆత్మలను, ఆ అపవాదిని సైతము పరలోకములో నుంచి దేవుడు ఈ భూమి మీద పడేశాడు. అది మనకు ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనములో కనబడుతుంది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనములో ఆ వచన భాగం కనబడుతుంది. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరు కలిగిన ఆది సర్పమైన మహాఘట సర్పము పడదోయబడెను. అది భూమి మీద పడదోయబడెను. దాని దూతలు దానితో కూడా పడదోయబడిరి అన్నాడు. అంటే అపవాదితో పాటు పరలోకములో వానిని వెంబడించిన దూతలన్నింటినీ భూమి మీద పడవేశాడు గనక అపవాది ఏ విధంగా చెడ్డవాడయ్యాడో వాని దూతలు కూడా చెడ్డవారుగా అయి ఈ భూమి మీద మానవులను పాపములోకి పడేస్తున్నాయి. కనుక అది మొదటిగా చెబుతున్నాడు ప్రభు తన శిష్యులకు, అయ్యా మీరు అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టండి. యేసు ప్రభు కూడా భూమి మీద ఉన్నప్పుడు అనేకమైన అపవిత్ర ఆత్మలు పట్టిన వాటి నుంచి ప్రజలను విడిపించాడు. ఎంతో మంది అపవిత్ర ఆత్మలు పట్టినటువంటి వారిని ప్రభువు బాగు చేసి వారికి రక్షణ కలుగజేశాడు. అందులో గెరాసీన దేశంలో ఒక వ్యక్తిని మనము ఉదాహరణగా చూసుకున్నట్టయితే మార్కు సువార్త 5వ అధ్యాయంలోకి రండి. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక వ్యక్తిలో చూడండి, అక్కడ 5వ అధ్యాయం చదువుతున్నాను మొదటి వచనముల నుంచి. వారా సముద్రమునకు అద్దరెనున్న గెరాసీనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుగా పడెను. వాడు సమాధులలో వాసము చేసేడివాడు. సంకెళ్లతోనైనను ఎవడును వానిని బంధింపలేకపోయెను. పలుమారులు వానికి కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్లను తెంపి కాలి సంకెళ్లను తుత్తు నీళ్లుగా చేసెను గనక ఎవడును వానిని సాధుపరచలేకపోయెను. వాడు ఎప్పుడును రాత్రింబవళ్ళు సమాధులలో కొండలలోను కేకలు వేయిచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచుండెను. వాడు దూరము నుండి యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని దేవుని పేరట మీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేచెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచి పొమ్మని వానితో చెప్పెను అన్నాడు. వాడు సమాధుల్లో వండుకుంటూ అనేకమైనటువంటి శరీరాన్ని గాయపరుచుకుంటున్నాడు, శరీరాన్ని కోచుకుంటున్నాడు, కొరుక్కుంటున్నాడు, రక్తమంతా కార్చేసుకుంటున్నాడు. ఎన్నో మార్లు అతనికి సంకెళ్లకు చేతులకు సంకెళ్ళు వేసినా ఆ సంకెళ్లను చేతులను తుత్తునీలుగా తెంపేసుకున్న బలం ఉన్నదట వాని. ఒక మనుషునికి సంకెళ్లను తెంపే అంత బలం ఉంటుందా? కాళ్ళకు చేతులకు ఎన్నోసార్లు వాళ్ళు పట్టి సంకెళ్ళు వేస్తే ఆ సంకెళ్లను తెంపేసుకున్నాడట. కనుక ఎవరు అందరు ఇంకా సాధుపరచలేక ఇడిచిపెడితే వాడు కొండల్లోకి వెళ్ళి ఆ సమాధులలో కొండల్లో వాసం చేసుకుంటూ కేకలు వేస్తున్నాడట. అప్పుడు యేసయ్య ఆ సముద్రము నావ దిగి ఆ గెరాసీన దేశంలో అడుగుపెట్టాడు. అడుగుపెట్టగానే యేసయ్యని చూసి పరిగెత్తుకొని వచ్చాడు యేసయ్య దగ్గరికి. వచ్చి ఏమంటున్నాడు? సర్వోన్నతుడైన దేవుని
కుమారుడా, నన్ను బాధించొద్దు, నీవు నన్ను బాధించొద్దు, ఇంకా నీ సమయము రాలేదు కదా అంటున్నాడు. అంటే ఆ అపవిత్ర ఆత్మలకు, సాతానుకు వాటిని బంధించే సమయము ఒకటి ఉన్నదని వాటికి కూడా తెలుసు కదండి. వాడికి తెలియనిదే మాట్లాడుతున్నాయా? మేము ఒక రోజు బంధించబడతాము, మేము ఒక రోజు నాశనంలోకి వెళ్ళిపోతాము, మేము ఒక రోజు అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాము, మా కొరకు నరకము అగ్నిగుండం సిద్ధం చేసి పెట్టాడు యేసయ్య దేవుడు. వాటిలో మమ్మల్ని ఒక రోజు వేస్తాడని వాటికి తెలుసు, అపవాదికి కూడా తెలుసు. కనుక అవి పరిగెత్తుకొని వచ్చి మమ్మల్ని ఇప్పుడు ఎందుకు బాధిస్తున్నావు యేసు, నీ సమయము రాలేదు కదా అని యేసయ్యతో మాట్లాడుతుంటే అప్పుడు అడిగాడు యేసయ్య, నీ పేరేమని? అప్పుడు నా పేరు సేన అన్నాడు. ఎందుకంటే మేము అనేకులం ఉన్నాం ఇందులో అన్నాడు. ఎంతమంది ఉన్నారట ఒక్క వ్యక్తిలో? 2000 అపవిత్రాత్మలు ఉన్నాయి. ఒక్క మనిషిలో 2000 అపవిత్రాత్మలు ఉన్నాయంటే మనకు ఎట్లా తెలుసు? ఆ సేన అనే దాన్ని పట్టుకొని మమ్మల్ని ఆ పందుల్లోకి పంపించండి అని అనగానే వెళ్ళండి అని యేసయ్య ఆజ్ఞాపించాడు. ఆ మనుషుల్ని విడిచిపెట్టి అపవిత్రాత్మలు వెళ్ళి అక్కడ ఒక పందుల మంద మేస్తుంటే అందులో దూరయ్యాడు. అప్పుడు ఆ పందులన్నీ కూడా పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఆ సముద్రంలో పడి ఊపిరాడక చచ్చిపోయాయి. అంటే అలాగూ ఈ భూమి మీద అపవిత్రాత్మలు ఎన్నో ఉన్నాయి గనక తన శిష్యులకు చెబుతున్నాడు ప్రభువు, శిష్యులారా మీరు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టండి అని మొదట ఆజ్ఞాపించాడు. ఈరోజు ఎంతమంది అపవిత్రాత్మలను వెళ్ళగొడుతున్నారు? మొదటి మాట. రెండవ మాట చెప్పాడు, మీరు రోగులను స్వస్థపరచండి అన్నాడు. రోగులను ఏం చేయాలట? స్వస్థపరచాలి. ఎందుకంటే యేసయ్య కూడా ఈ భూమి మీద సంచరించిన కాలంలో అనేక రోగులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వారందరినీ ఆయన స్వస్థపరిచి పంపించాడు. ఎలాంటి వ్యాధిగ్రస్తులైనా, ఎలాంటి రోగము కలిగిన వారైనా యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య వారి రోగములో నుంచి విడిపించి వారిని బాగు చేసి పంపించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలోకి రండి. కొన్ని సందర్భాలు మీకు చెప్పి ముందుకెళ్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చి సువార్త ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయనంతట సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతట వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను పీడించబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగములను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యుద్ధకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య ఇన్ని రకాల రోగముల చేత పీడించబడుతున్న ప్రజలను స్వస్థపరిచి దేవుని రాజ్యములోకి నడిపించాడు. వారందరూ రోగము పోయినప్పుడు వారందరూ ఆ రోగాలు ఎలా వచ్చాయి? వారికి రోగములచ్చే కారణములు 2 ఉన్నాయి. ఒకటేమో దురాత్మలు కూడా రోగాలు కలిగిస్తాయి, దేవుడు కూడా రోగాలు కలిగిస్తాడు. దేవుడు కూడా రోగాలు కలిగిస్తాడు. మూడవదేమో మనం తినుతున్న ఆహారాన్ని బట్టి కొన్ని రోగాలు వస్తాయి. మనం తినే ఆహారాన్ని, పీల్చే గాలిని బట్టి కూడా కొన్ని రోగాలు వస్తాయి. కనుక ఏది ఏమైనప్పటికీ రోగము అనేది పాపం వల్ల వస్తుంది, అపవాది వల్ల వస్తుంది.
కనుక అపవాది చేత వచ్చిన ప్రతి రోగముల నుంచి ప్రజల్ని విడిపించాడు, బాగు చేశాడు. ఆయన వారికి దేవుని రాజ్యములోకి ప్రవేశించే విధంగా సువార్త చెప్తూ రోగములను బాగు చేసుకుంటూ ప్రజలను దేవుని రాజ్యమునకు ఆయన వారిని సిద్ధపరిచాడు. యేసయ్య రోగాలను బాగు చేసింది ఎందుకు అనంటే, అయ్యా నేను దేవుడను, మీరు నా రాజ్యంలోకి రండి. అప్పుడు ఆ రోగములు బట్టిన వారు, దయ్యములు బట్టిన వారు అనేకులు రక్షణ పొంది ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనతో పాటు వారు సంచరించారట భూమి మీద. లూకా సువార్త 7వ అధ్యాయంలో కూడా రండి, అధ్యాయం 1వ వచనం. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోకి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి సావసిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరంలో తానే కట్టించెనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనురి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి, మీరాయన యుద్ధకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేనే పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడను కానని ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అన్నాడు. వెంటనే ప్రభువు ఆ మాట కింద చదివితే ఆ అధికారి మీద విశ్వాసం చూసి ఆ మాట చెప్పినప్పుడు అక్కడ రోగి స్వస్థపరచబడ్డాడు. ఎంత చాలా ఎక్కువ చదువుకుంటూ పోతే మనకు సమయం అవుతుంది కనుక ఆ శతాధిపతిని కూడా తన దాసుని యేసయ్య స్వస్థపరిచినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. కనుక దేవుని యొక్క పిల్లలైన మనము నేర్చుకోవలసిన పాఠం ఏంటిదంటే, యేసయ్య శిష్యులకు ఆజ్ఞాపించినట్టుగా యేసయ్య ఎలాంటి కార్యాలు చేసుకుంటూ ప్రజలలో దేవుని సువార్తను ప్రకటించాడో, ఆయన శిష్యులు కూడా అలాంటి కార్యాలు చేసుకుంటూ దేవుని సువార్తను ఈ భూమి మీద ప్రకటించారు. పేతురు గారు కూడా అనేక వ్యక్తులను స్వస్థపరిచాడు, అనేక రోగులను స్వస్థపరిచాడు. శిష్యులు అనేక మందిని బాగు చేశారు, దయ్యములను ఎన్నగొట్టారు, అపవిత్రాత్మల మీద అధికారం పొంది ఉన్నారు. ఇవన్నీ కలిగి ఉన్నటువంటి అలనాడు సేవ చేసే సేవకులు అపోస్తలులకు అన్ని రకాల అధికారము దేవుడు ఇచ్చి వారిని పంపించి ప్రజలలో ఉన్నటువంటి సాతాను రాజ్యమును కూల్చడానికి వారికి అధికారం ఇచ్చి పంపించాడు. ఈ భూమి మీద సాతాను అధికారము చేత పీడించబడుతున్న వారందరినీ ప్రభువు విడిపించి ఎలాగూ దేవుని రాజ్యం కట్టాడో అలాగనే శిష్యులకు కూడా అలాగనే సాతాను రాజ్యము కూల్చండి, దేవుని రాజ్యాన్ని కట్టండి అని వారికి అధికారం ఇచ్చారు గనక శిష్యులు కూడా ఈ భూమి మీద ఎంతో గొప్పగా పరిచర్య చేశారు. అద్భుతమైన పరిచర్య శిష్యులు చేశారు. కానీ ఆ శిష్యులు ఎంత పెద్ద పరిచర్య చేశారు. ఒక రోజు పేతురు గారు కూడా శృంగారం అనే దేవాలయం యుద్ధకు వెళ్తున్నాడు. వెళ్తుంటే ఒక కుంటివాడు అక్కడ కనబడ్డాడు. ఆ కుంటివాడితో పేతురు చెప్పిన మాట ఏంటిది, అయ్యా నా దగ్గర వెండి బంగారం అదే లేదు, కానీ నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను అని. ఆయన కలిగినది ఏంటిదట, యేసు నామములో లే అన్నాడు చేయబట్టి. వెంటనే వాని కాళ్ళు చేతులు శీలమండలం అన్ని సరిచేయబడి స్వస్థపరచబడి అద్భుతంగా విడుదల పొంది బాగయ్యాడు. అంటే వారి దగ్గర లేనిదేంటిది, వెండి లేదు, ఆయన దగ్గర బంగారం లేదు.
కానీ ఏమున్నది? ఈ లోక సంబంధమైనటువంటి ధనధాన్యములు వారి దగ్గర లేవు, కానీ పరలోక సంబంధమైన ధనధాన్యములు వారి దగ్గర ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరలోక సంబంధమైన పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉన్నాడు. పరలోక సంబంధమైన దేవుని శక్తి వారిలో ఉన్నది. ఆ దేవుని శక్తి సంపాదించుకున్నారు, పరలోక సంబంధమైనటువంటి రాజ్యము సంపాదించుకున్నారు. కానీ ఈ లోకములో వారి దగ్గర వెండి బంగారాలు, క్షయమైపోయే వస్తువులు వారి దగ్గర ఏమి కూడా లేవు. కనుక వారు పరిచర్య చేసినటువంటి సేవ జీవితంలో నశించిపోతున్న ఆత్మల కొరకే వారు పరిగెత్తుకుని వెళ్ళి సేవ చేశారు. అన్నజనుల దగ్గరికి వెళ్ళే సేవ చేశారు. నశించిపోతున్న ఆత్మలనే దేవుని రాజ్యంలోకి చేర్చాలన్న ఉద్దేశంతో వారు పరిచర్య చేశారు. కనుకనే ప్రభు వారితో చెప్తున్న మాట ఏంటంటే, బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది అన్నాడంటే, అయ్యా మీరు పరలోకములో మీరు ధన్యులైతున్నారు, ఈ లోకములో మీరు బీదవారే కావచ్చు అని ప్రభు వారిని మెచ్చుకుంటూ తన పరిచర్యలో అపోస్తలులను ఎంతో గొప్పగా వాడుకున్నాడు, అద్భుతంగా వాడుకున్నాడు. మన పూర్వీకులు ఎవరైనా సరే, అపోస్తలు గాని ప్రవక్తలు గాని ఎవరైనా ఈ భూమి మీద వారు ఏమాత్రము ధనము సంపాదించుకోలేదు, భూములు సంపాదించుకోలేదు, ఆస్తులు సంపాదించుకోలేదు. వారు ఏమి సంపాదించుకోకుండా వారు చేసిన పరిచర్య ఏంటయ్యా అనంటే, నశించిపోతున్న ఆత్మల కొరకు వారు భారము కలిగి పరిచర్య చేసి అనేక ఆత్మలను ప్రభు దగ్గరకు నడిపించారు. దేవునికి స్తోత్రం కలుగును. పేతురు ఒకరోజు ప్రసంగం చేస్తేనే 3000 మంది రక్షణలోకి వచ్చారు. మరొక రోజు ప్రసంగం చేస్తే 5000 మంది రక్షణలోకి వచ్చారు. చూడండి, అపోస్తుల కార్యము 3వ అధ్యాయము, అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో ఆ మాట చూద్దాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 41వ వచనం, 40 నుంచి చదువుతున్నాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. దేవునికి స్తోత్రం కలుగు. ఒక్క ప్రసంగానికి 3000 మంది రక్షణలోకి వచ్చారు, పేతురు ప్రసంగానికి. అలాగనే 4వ అధ్యాయంలోకి రండి. 4వ అధ్యాయంలోకి రండి. 4వ అధ్యాయంలో పేతురు అనేకమైనటువంటి సూచక క్రియలు చేస్తున్నాడు. ఇక్కడ ఈ 4వ అధ్యాయంలో 5000 మంది రక్షణ పొందారు. 4:4 వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5000 అయ్యను అన్నాడు. ఒక ప్రసంగానికేమో 3000 మంది రక్షణలోకి వచ్చారు, ఒక ప్రసంగానికేమో 5000 మంది రక్షణలోకి వచ్చారు. అంటే పేతురు గారు 2 ప్రసంగాలు చేసినప్పుడు ఎంతమంది రక్షణలోకి వచ్చారు? 8000 మంది రక్షణలోకి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అప్పుడు చెప్పుతున్నాడు, 8వ వచనంలో చెప్పుతున్నాడు పేతురు గారు, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లా, నేను ప్రజలారా, అధికారులారా, పెద్దలారా, ఆ దుర్జలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందెనని నేడు మమ్మును విమర్శించుతున్నారు గనక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏమనగా, మీరు సిలువ వేయబడినట్టియు మృతులలో నుండి దేవుడు లేపినట్టియు
నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు అన్నాడట. పేతురు గారు పరిశుద్ధాత్మతో నిండిన వాడై వాక్యాన్ని బోధించాడు. ఆ ప్రజలందరికీ కూడా అక్కడ 3వ అధ్యాయంలో స్వస్థపరిచిన వారిని గురించి చెప్పుతున్నాడు. అంటే అపోస్తలులు అద్భుత కార్యాలు చేశారు, సూచక క్రియలు చేశారు, మహత్కార్యములు చేశారు. యేసు ప్రభు కూడా అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు, స్వస్థతలు చేశాడు, సువార్త ప్రకటించాడు. సేవకులు అనేటువంటి సేవ విధానములో దేవుడు ఒక వ్యక్తిని సేవకు పిలుచుకుంటున్నాడు, ఏర్పాటు చేసుకుంటున్నాడంటే సేవకునికి ఉండవలసినటువంటి విధానములో వాక్యమును బోధించే సామర్థ్యత కలిగి ఉండాలి. రెండవది పరిశుద్ధాత్మ అభిషేకము నింపుదల కలిగి ఉండాలి. ఈ పరిశుద్ధాత్మ అభిషేకము నింపుదల ఉంటేనే ఈ స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ శక్తి ఉంటేనే దురాత్మలను వెళ్ళగొట్టగలుగుతారు, దయ్యములను వెళ్ళగొట్టగలుగుతారు. ఇవి రెండు లేకుండా ఒక వాక్యము మాత్రము మేము పట్టుకొని పరిచర్య చేస్తామంటే ఆ పరిచర్య ఒక కోణములోనే వెళ్తుంది, వాక్యము చెప్పే కోణములోనే వెళ్తుంది. దాని ద్వారా రక్షించబడిన విశ్వాసులకు మాత్రమే ఉపయోగకరంగా ఉంటుంది, కానీ అన్య జనులకు వాక్యము ఏం మాత్రం ఉపయోగకరంగా ఉండకుండా, ఎందుకంటే వారికి వాక్యం ఎంతో తెలియదు, నువ్వెంత చెప్పినా వాక్యం వారు వినరు. కనుక అన్య జనుల మధ్యలో అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు జరిగిస్తే వారు దేవుడు యేసయ్యనని యేసయ్య దగ్గరికి పరిగెత్తుకొని వస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక ఈ రోజులలో సేవ చేస్తున్నటువంటి సేవకులు అనేకులు సేవ చేస్తున్నారు, మంచిదే, కానీ అపోస్తలుల వలె సేవ చేస్తున్నామా, ప్రవక్తల వలె సేవ చేస్తున్నామా ఒక్కసారి ఆలోచించాలి. అపోస్తలులకు ఎక్కడ ఏమి నిల్వరమైన నివాసంలో లేకుండా సేవ చేశారట. తిందామంటే తిండి లేకుండా సేవ చేశారు, ఆకలి దప్పులు కలిగి సేవ చేశారు. ఈ లోకంలో వారు ఏమి సంపాదించుకోలేదు, భూములు సంపాదించుకోలేదు, ఆస్తులు సంపాదించుకోలేదు, కానీ వారు సంపాదించుకున్నదల్లా ఆత్మలు సంపాదించారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆత్మలను సంపాదించే సేవనే అసలైన సేవ దేవుని దృష్టిలో. ఈ రోజులలో ఆ ఆత్మలు పక్కన పెడుతున్నాము, ఆస్తులు సంపాదించుకోవడం కొరకు చాలా మంది ప్రయాసపడుతున్నారు. వారిని గురించి ప్రభువు ఏమన్నాడో చూడండి. ఆస్తులు సంపాదించుకునే వారి మీద ప్రయాసపడుతున్న వారి నిమిత్తము యేసయ్య ఏమన్నాడో చూడండి. లూకా సువార్త అదే 6వ అధ్యాయంలో ఆ మాట చెప్పుతూ 21 చదువుతున్నాను. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మును ద్వేషించి, వెలివేసి, నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. వారి పితరుల ప్రవక్తలకు అదే విధముగా చేసిరి అన్నాడు. ఇదన్నీ శిష్యులతో చెప్పుతున్నటువంటి మాటలు. శిష్యులు మీరు ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు అన్నాడు, వారు తృప్తిపరచబడతారు అన్నాడు. తర్వాత ఏడ్చుచున్న మీరు ధన్యులు అన్నాడు, ఒకరోజు మీరు నవ్వుతారు అన్నాడు. మనుష్య కుమారు నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషించినప్పుడు, నిందించినప్పుడు, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును అని చెప్పాడట. శిష్యులు ఈ రోజుల్లో బీదవారిని చూసి చాలా మంది అసహించుకుంటారు. బీదవారిని చూసి చాలా మంది రకరకాలుగా హింసలు పెడుతుంటా అంటారు, మాటలు మాట్లాడుతుంటా అంటారు. ఇప్పుడు మన ఉదాహరణ చెబుతున్నాను. మన ఇంటికి ఒక సేవకుడు కారు వేసుకొని మీ ఇంటికి వచ్చిండు అనుకోండి, అతన్ని మీరు ఎలా గౌరవిస్తారు? ఒక
మామూలు సేవకుడు సైకిల్ వేసుకొని మీ ఇంటికి వచ్చిండు అనుకోండి, ఏ విధంగా మనం గౌరవిస్తాము? వ్యత్యాసం చూపుతాం కదండి. ఒక సేవకుడు కారు వేసుకొని మన ఇంటికి వస్తే అతనికి చేసే మర్యాదలు ఇంత అంత ఉండయి. కానీ ఒక పేద సేవకుడు మన ఇంటికి వస్తే అతన్ని మనం చులకన చూసి తక్కువ చేసి మాట్లాడుతా అంటారు. కానీ ఈ పేద సేవకుడిని దేవుడేమో పరలోకంలో గొప్పవాడుగా చూస్తున్నాడు. పేద సేవకుడిని పరలోకంలో దేవుడు గొప్పవాడుగా చూస్తున్నాడు. ఈ ధనవంతునేమో దేవుడు చులకన చూస్తున్నాడు. ఎందుకు? ఆ కింద చెప్తాడు చూడండి, ఆ వచన భాగంలో ధనవంతుల గురించి చెప్పుతున్నాడు. చూశారండి అందులోనే. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్ప దయ్యుడునని వారి పితరులకు ప్రవక్తలు అదే చేశారు. అయ్యో ధనవంతులారా, మీరు ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు మీరు కడుపు నిండి ఉన్న వారలారా, మీరు ఆకలి గొందురు. అయ్యో ఇప్పుడు మీరు నవ్వుచున్న వారలారా, మీరు దుఃఖించి ఏడుతురు. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి అన్నాడు. ధనవంతులకేమో శ్రమ అంటున్నాడు. ధనవంతులు ఒకరోజు ఏడుస్తారట. ధనవంతులు కడుపు నిండా తింటాడు ఈ లోకంలో, కానీ ఒకరోజు తన ఆకలికి అన్నం లేకుండా పోతుందట. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు అక్కడ తృప్తిపరచబడతారని పరలోకంలో ఉండే విధానాన్ని చెబుతూ ఆ శిష్యులకు బోధ చేస్తున్నాడు. ఈ రోజుల్లో మనుషుడు సేవ చేస్తున్నామనే సేవకులు ధనము మీద వ్యామోహము కలిగి ధనము సంపాదించుకోవడం కొరకే ఎక్కువగా పరిగెడుతున్నారు. ఆత్మలు పక్కన పోతున్నాయి, ఆత్మలు సంపాదించడం తక్కువైపోతుంది. వాళ్ళ ఉందాతనాలు, వారి అంగాములు, రకరకాల కార్ల మీద రకరకాల పెద్ద పెద్ద హోదాలు కలిగి ఎంతో ప్రజలలో మేము గొప్పవారము అనిపించుకునే విధముగా ఈరోజు ప్రజలలో సేవ చేస్తున్నారు సేవకులు. కానీ ఆ ధనవంతులైన సేవకులతో మాట్లాడుతున్నాడు ప్రభువు, ఒకరోజు మీరు ఆకలి కొంటారు. ఇప్పుడు మీరు ఈ భూమి మీద ధనవంతులమని చెప్పుకుంటూ గర్వముతో అహంకారంతో మీరు ఎంతగానో తృప్తిగా మీరు సేవ చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ మీరు ఒకరోజు ఆకలి కొనే సమయం ఏర్పడుతుంది, ఒకరోజు ఏడిసే స్థితి వస్తుంది అన్నాడు. అంటే ఎందుకు చెప్పాడనంటే ధనము ఎక్కువ అయితే మనిషికి గర్వం వస్తుంది. మనిషికి గర్వంతో పాటు అహంకారం వస్తుంది. తనకున్న డబ్బును బట్టి, తనకున్న హోదాను బట్టి గర్వం వస్తుంది, అహంకారం వస్తుంది. ఈ అహంకారము గర్వము మనిషిని నాశనంలోకి తీసుకెళ్తాయట. మనిషిని పతనము చేసేది ఏ సేవకుని గాని విశ్వాసిని గాని ఎవరినైనా గాని పతనము చేసేటి ఇవి రెండు. ఒకటి గర్వము, రెండవది అహంకారము అన్నారు. సాతానుకు పరలోకములో అవే రెండు వచ్చినాయి. వాడు ధనమును బట్టి గర్వించిండట, జ్ఞానమును బట్టి అహంకారంగా ఉన్నాడట. తన కలిగిన జ్ఞానమును బట్టి అహంకారము, తనకు విస్తారమైన కలిగినటువంటి ధనమును బట్టి గర్వం వచ్చేసిందట. ఆ గర్వాన్ని బట్టి అహంకారాన్ని బట్టి పరలోకములో నుంచి సాతానుడు పడదోయబడ్డాడు. కనుక ఈ రోజులలో చాలా మంది సేవకులలో ఉన్నటువంటి విధానం ఏంటిదంటే, నా అంత జ్ఞానవంతుడు ఎవడు లేడు అని జ్ఞానమును బట్టి గర్విస్తున్నారు. నాకు మంచి కారు ఉంది, బంగ్లా ఉంది, ఇల్లు హోదా ఉన్నదని రకరకాలటువంటి ధనమును బట్టి కూడా గర్విస్తున్నారు, అహంకారంగా పూనుకుంటున్నారు. ఈ రోజు వారు ఎన్ని రకాల నీకు అంగులున్నా, ఎన్ని రకాల నువ్వు ధనవంతుడవైనా రేపు పరలోక రాజ్యంలో ఏడుస్తావని ప్రభువే చెప్తున్నాడు. కనుక శిష్యులు ఎప్పుడు కానీ సేవా జీవితంలో ఎప్పుడైనా కానీ ఏ సేవకుడైనా సేవ చేస్తున్న సేవకులు అనేటువంటి లోకములో అనేక మంది సేవకులు సేవ చేస్తున్నారు. కానీ ఏ విషయంలోనూ ధనము మీద వ్యామోహము కలిగి సేవ చేయకండి.
ఆత్మల పట్ల భారం కలిగి సేవ చేయండి. అందుకనే కోత విస్తారముగా ఉన్నదన్నాడు 70 మందితో శిష్యులతో. కోయువారు కొద్ది మందే ఉన్నారయ్యా అన్నాడు. లోకములో కోతకు చాలా మంది నశించిపోతున్న ఆత్మలు కొన్ని కోట్లు ఉన్నాయి. అన్నజనుల దగ్గరికి వెళ్ళి సేవ చేయండి. నశించిపోతున్న ఆత్మల పట్ల వెళ్ళి భారం కలిగి సేవ చేయండి. ఆ సేవలో నీవు ఆత్మాభిషేకము కలిగి ఉండి దయ్యములను వెళ్ళగొట్టే వ్యక్తిగా నీవు అభిషేకం పొందుకోవాలి. రోగులను స్వస్థపరిచే వ్యక్తిగా నువ్వు అభిషేకం పొందుకోవాలి. ప్రతి రోగమును, ప్రతి వ్యాధిని బాగు చేసుకుంటూ సేవ చేయాలి. ప్రతి విధమైన మంచి దేవుని వాక్యాన్ని బోధించుకుంటూ సేవ చేయాలి. కనుక మన ముందున్న తరం వారు సేవ చేసిన విధానంలో వారికి ప్రతిఫలం ఏంటిదని ఒకరోజు ప్రభుని అడిగాడు పేతురు గారు. అయ్యా, మమ్మల్ని ఇడిచిపెట్టి రమ్మంటున్నావు కదా, అసలు నీ సేవ చేస్తే మాకు ఏం దొరుకుతుందయ్యా అని అడిగాడు ప్రభుని. ఎవరు అడిగారు ఈ మాట? పేతురు గారు అడిగాడు. ఒకసారి వచ్చిన భాగము పేతురు గారు ఒక రోజు ప్రభుని అడుగుతూ, అయ్యా, మేము ఇవన్నీ విడిచిపెట్టి నీకు సేవ చేస్తున్నాం కదా, మాకు ఏమి దొరుకుతుంది అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడండి? నన్ను విడిచిపెట్టి నా సేవ చేయువాడు పరలోకములో 100 సంపాదించుకొనును అన్నాడు. అన్నాడండి ఆ మాట? అన్నాడన్నా లేదండి? ఎక్కడ కనబడుతుంది ఆ మాట? అయ్యా, మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించాము గనుక మాకు ఏమి దొరుకును అని ఒకరోజు పేతురు గారు ప్రభువుని అడిగినప్పుడు ప్రభు ఆ మాట పేతురుతో చెబుతూ, అయ్యా, నన్ను విడిచిపెట్టి పరలోకములో పని చేసిన వాడు 100 రెట్లు పొందుతారు అన్నాడు. వార్త 19వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయన అడగగా యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్కజెల్లెళ్ళనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇళ్ళనైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. మొదటివాడు అనేకులు కడపటి వారును, కడపటి వారు అనేకులు మొదటి వారును. సేవ చేస్తున్నామని అనుకునే ప్రతి సేవకుడు చేయవలసిన పని ఏంటిదంటే, ఈ లోకములో నువ్వేదో సంపాదించుకుందామన్న ఉద్దేశంతో సేవ చేయకు. ఈ లోకములో నేనేదో సంపాదించుకొని ఒక ఉందాగా ఉండాలనుకున్న విధంగా సేవ చేయకు. నువ్వు సేవ చేస్తున్నావని అంటే నీ సేవకు ప్రతిఫలము రేపు పరలోకములో కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మహిమ గల సింహాసనం మీద యేసు ప్రభు కూర్చున్నప్పుడు శిష్యులతో చెబుతున్నాడు, నా శిష్యులారా, మీరు ప్రపంచ అంటే పునరుత్థానమునందు, ప్రపంచంలో రేపు జరగబోయే పునరుత్థానములో మీరందరూ పాలు పొందినప్పుడు, లేచినప్పుడు, మహిమ గల సింహాసనం మీద మనుష్య కుమారుడు కూర్చున్నప్పుడు మీ 12 మందికి 12 సింహాసనముల మీద నేను మిమ్మల్ని కూర్చుండబెట్టుకుంటున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
సేవ జీవితం అంటే అది కావాలి. పరలోకములో ప్రభువు సింహాసనం మీద కూర్చునే విధముగా మనము సేవ చేయాలి. సేవ పేరు చెప్పుకొని మోసాలు జరుగుతున్నాయి ఈరోజు సంఘములో, అన్యాయాలు జరుగుతున్నాయి సంఘములో. విశ్వాసులను చెరపట్టి తీసుకెళ్తున్నారు. సేవ చేస్తున్న సేవకులమైన మనము పరలోకములో ప్రభువు సింహాసనం మీద కూర్చున్నాడా, బలా నమ్మకమైన నా సేవ చేశావురా నా కుమారుడా అని దేవుని చేత మనం మెప్పు పొంది దా అని చెప్పి మనల్ని సేవకుడిని తీసుకెళ్లి తన సింహాసనం మీద కూర్చోబెట్టుకోవాలి ప్రభు. ఈ లోకంలో నువ్వు అన్ని పోగొట్టుకోమన్నాడు యేసు ప్రభు. పేతురు అడిగాడు, అందుకనయ్యా మేము మమ్మల్ని అన్నిటిని విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం కదా, మాకేమి దొరుకుతుంది అన్నాడు. ఆయనకు అప్పుడే డౌట్ వచ్చింది పేతురు గారికి. నువ్వు ఇంత పరిచర్య చేయమన్నా, ఇంత పని చేయమన్నావు కదా ప్రభువా, మేము చేస్తున్నాం కానీ మాకేమి లాభం? ఈ రోజుల్లో సేవకు అలాగా సేవ అంటున్నాడు. అయ్యా మన సేవ అయితే మాకేమి లాభం అని లాభం కొరకు సేవ చేయకండి. మీరు ఈ లోకంలో ధనం కొరకు మీరు సేవ చేయకండి. ఈ లోకంలో భోగభాగ్యాల కొరకు సేవ చేయకండి. ఈ లోకంలో ఆస్తులు సంపాదించుకోవడం కొరకు సేవ చేయకండి. నీవు సేవ చేసిన నీ సేవ విధానము దాని ప్రతిఫలము పరలోకములో ప్రభు దగ్గర నీకు దొరకాలి. నువ్వు అక్కడ రాజుగా యుగ యుగాలు రాజుగా ఉంటావు. యుగ యుగాలుగా నీకు మంచి కిరీటమును పెట్టి అనేకమంది దేవుడు ఘనపరుస్తాడు. సేవ చేసిన సేవకులకు ప్రభు ఎలాంటి కిరీటాలు ఇస్తున్నాడో చూడండి ఒకసారి. యాకోబు గారు రాస్తారు, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో యాకోబు గారు ఆ మాట రాస్తున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో యాకోబు గారు చేసిన సేవను గురించి, శోధన గురించి, అతడు సేవ చేస్తుంటే అతను కలిగిన శోధన జరిగినప్పుడు అతడు ఎలాంటి బహుమానం కొరకు సేవ చేశాడో చూడండి. 1:12 వచనములో చూడండి, ఆ వచన భాగం చదువుతున్నాను. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. చూశారండి, సేవకునికి ప్రభువు దగ్గర జీవ కిరీటము సంపాదించుకోవడం కొరకు సేవ చేయాలి. శోధన వస్తుంది సేవలో, ఎన్నో రకాల శోధన కాలం వస్తుంది సేవకునికి. ఆ శోధన కాలంలో కూడా సేవకుడు దేవుని యథార్థంగా నడుచుకుంటూ, న్యాయంగా నడుచుకుంటూ, కనికరము గారికి ప్రేమించే వారుగా వండుకుంటూ శోధన సహించినప్పుడు ప్రభువు తనకు ఇచ్చేటువంటి జీవ కిరీటం ఇస్తాడు అని యాకోబు గారు చెప్పారు. ఎందుకంటే తన సేవ జీవితంలో తనకు ఎన్నో రకాల శోధనలు వచ్చాయి. ఆ శోధనల నుంచి అతడు తప్పించబడి ఆ మాట చెప్పుతున్నాడు. చూడండి, మళ్ళీ పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 4వ వచనం చదువుతున్నాము. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ఎవరితో చెబుతున్నాడు ఈ మాట? సేవకులతోనే చెబుతున్నాడు. ఆ పైన చెబుతున్నాడు చూడండి 2వ వచనములో, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగా దుర్లాభేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయిసు దాన్ని కాయండి అన్నాడు. ప్రభువులైనట్టుండక మీకు అప్పచెప్పిన పిల్లలని మంచిగా కాయండి. మంద అంటే సంఘం. సంఘమును మీరు చక్కగా పెంచండి, చక్కగా కాయండి. ఆ పిల్లలని, సంఘాన్ని చక్కగా పెంచి చక్కగా కాస్తే ఆ కాసిన వారికి ప్రభు చెప్తున్నాడు ఏమి కిరీటం అట? ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటమును పొందుతారు అని. ప్రభు దగ్గర మహిమ కిరీటము పొందాలన్న ఆశ కొద్ది నీవు సేవ చేయి.
నా దేవుడి దగ్గర నేను మంచి కిరీటం సంపాదించుకోవాలి. నాకు ఇచ్చిన ఆత్మలు నేను చక్కగా పెంచాను, వాటిని పోషించాను, వాటిని మంచి వాక్యాన్ని బోధించాను, వారిని పరిశుద్ధంలోకి నడిపించాను, వారిని ప్రభు స్వారూప్యంలోకి, క్రీస్తు స్వారూప్యంలోకి నేను వారిని తయారు చేశాను అని తృప్తి ఉండాలి సేవకుని. నాకు అప్పచెప్పిన సంఘాన్ని నేను చక్కగా పెంచాను, చక్కగా పోషించాను, వారికి మంచి వాక్యాన్ని చెప్పాను, వారికి మంచిగా పరిశుద్ధతలో ముందుకు నడిపించాను, దేవుడిచ్చిన క్రమంలో వారిని ఎదిగించాను. అపోస్తలుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును, ఈ 4 అనుభవాలలో నా సంఘమును నేను ఎదిగించాను అన్నటువంటి కోణములో సేవకుడు సంఘాన్ని మంచిగా ఎదిగించి పోషిస్తే, పెంచితే, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనకిచ్చే ప్రభు దగ్గర సేవకునికి దొరికే బహుమానం ఏంటిదట? వాడబారని మహిమ కిరీటము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ కిరీటం కొరకు మనం సేవ చేయాలి. ఇక్కడ పేతురు గారికి మహిమ కిరీటం ఉన్నదన్నాడు, ఆయన రాసుకున్నాడు. యాకోబు గారు జీవ కిరీటం ఉన్నదని ఆయన రాశాడు. పౌలు గారు కూడా చెప్పుతున్నాడు 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ అధ్యాయం 7వ వచనములో. 2వ తిమోతి పత్రిక తీయండి. ఇప్పుడు తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో తిమోతి గారు కూడా ఒక కిరీటం గురించి మనకి ఇక్కడ ప్రస్తావన తీసుకొచ్చాడు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పౌలు గారు కూడా చెప్పుతున్నాడు, అతడు పౌలు గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నదే సువార్త ప్రకటించడం కొరకు. ఎక్కడ రాజీ పడలేదండి పౌలు గారు కూడా అనేక అద్భుతాలు చేశాడు, అనేక స్వస్థతలు చేశాడు, చనిపోయిన వాడిని సైతము లేపాడు, రోగులను అతని వస్త్రమునకు తాకిన ప్రతి వ్యాధి రోగములన్నీ స్వస్థపరచబడ్డాయట. అపోస్తుల కార్యం 19వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యం 19వ అధ్యాయము 12వ వచనం అనుకుంటా. అపోస్తుల కార్యము 19:12లో అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయిచున్నాను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనేది. చూశారండి? అంటే అక్కడ పౌలు గారి యొక్క వస్త్రములు తాకితే రోగములు పోయాయి, స్వస్థతలు వచ్చాయి, దయ్యములు కూడా పరిగెత్తుకొని వెళ్ళాయట. పౌలు గారు తోబొంటి పోతుంటేనే భూతోను దయ్యం బయట మాట్లాడుతుంది, ఇతరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు, వీరి రక్షణ మార్గమును మీకు తెలుపుతారు అన్నది దయ్యం కూడా. ఒక సేవకుని గురించి దయ్యం సాక్ష్యం చెప్పింది. కనుక ఈరోజు అపోస్తలులు ప్రవక్తలు చేసినటువంటి పరిచర్య కనుమరుగైపోతుంది. రాను రాను దేవుని రాకడ దగ్గరవుతున్న కొద్దీ సేవకులు అగ్ని వలె మండాలి. అంత్య దినాలలో మళ్ళీ స్వస్థతలు జరగాలి, అద్భుతాలు జరగాలి, దయ్యములు పరిగెత్తుకొని వెళ్ళాలి, చీకటి రాజ్యము కూల్చబడాలి. అంధకార రాజ్యము కూల్చేది సేవకులే, చీకటి రాజ్యాన్ని కూల్చేది సేవకులే, అపవాది రాజ్యాన్ని కూల్చేది సేవకులే, దేవుని రాజ్యమును కట్టేది సేవకులే. కనుక పౌలు గారు అలాంటి పరిచర్య గొప్పగా చేశారు, సువార్త ప్రకటించారు. పౌలు గారికి అనేకమైన శోధనలు వచ్చాయి. తిందామంటే తిండి లేదు, ఉందామంటే ఇల్లు లేదు. కానీ అతడు చేసిన పరిచర్య అద్భుతంగా పరిచర్య చేశాడు. కనుక
తన సాక్ష్యం చెబుతున్నాడు, నా కొరకు ఏం కిరీటం ఉన్నదట? నీతి కిరీటము నా కొరకు దాచబడి ఉన్నదన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడున్నది నీతి కిరీటము? ఈ లోకములో కాదు, తనకు నీతి కిరీటం ఉన్నది పరలోకములో. ప్రభు దగ్గర ఆ పౌలు గారికి నీతి కిరీటము దేవుడు సిద్ధపరిచి పెట్టాడు. ఆయన ఏమంటున్నాడు ఇంకా? నాకు మాత్రమే కాక న్యాయాధిపతి అయిన మన దేవుడు నాకు అనుగ్రహించిన ఈ కిరీటం నాకు మాత్రమే కాక నా వలె ఎంతమంది పరిచర్య చేస్తారో వారి కొరకు కూడా అనుగ్రహిస్తాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సేవ చేసే సేవకులకు కావలసినటువంటి ఆధిక్యత ఈ భూమి మీద కాదు, పరలోకములో నీకు గొప్ప బహుమానం ప్రభు దగ్గర పొందుకోవడం కొరకు సేవ చేయాలి. సేవ పేరుతో ఈరోజు చాలా రకాల మోసాలు జరుగుతున్నాయి సంఘములో, సమాజంలో. ఎక్కడ చూసినా ధనము ధనము ధనము, డబ్బు డబ్బు అనే దాంతోనే పోతున్నారు సేవకులు. కానీ అయ్యో, నశించిపోతున్న ఆత్మలు కొన్ని కోట్లు ఉన్నాయే, ఆ నశించిపోతున్న ఆత్మలకు పరిగెడదాము, నశించిన ఆత్మలు రక్షించుదాము, దేవుని రాజ్యంలోకి చేర్చుదామన్నటువంటి ఆశ కరువైపోతుంది, కనుమరుగైపోతుంది. దేవుని పిల్లలారా, దేవుని సంఘం సేవ చేస్తున్నాం. శిష్యులందరూ అంత గొప్ప సేవ చేశారు. ఆ ప్రభు అదే అంటున్నాడు, సేవకుల్ని పట్టుకొని, శిష్యులను పట్టుకొని, బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది అన్నమాట. ఈ రోజు ఇక్కడ సేవ చేస్తున్నామని అనుకుంటే సేవకులకు కూడా రేపు నరకం ఉన్నదండి. సేవకుల్ని కూడా రేపు నరకంలో వేస్తాడు ప్రభు. నరకంలో వెళ్తారు సేవకులు చాలా మంది. అది నేను చెప్పడం కాదు, ప్రభువే చెప్పాడు. ప్రభువే చెప్పాడు ఆ మాట కూడా. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయంలోకి రండి. 45వ వచనం నుంచి 50వ వచనం వరకు చదువుతున్నాను. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వానిని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే దుష్టుడైన యొక్క దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన దాసులలో తన మనసులో అనుకొని తన తోటి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచుంటే ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడు అనుకోనని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూశారండి, ఒక మంచి దాసుని, మంచి సేవకుణ్ణి ఎన్నుకొని ఆడ ఇద్దరు దాసుల గురించి చెబుతున్నాడు. ఒక దాసుడేమో బుద్ధిమంతుడు, మంచి ఆహారం పెట్టినవాడు అని చెప్పుకుంటూ, అతడు ఎలాంటి వాడట? నమ్మకమైన వాడు, బుద్ధిమంతుడైనాడట. మొదటి దాసునికి మంచి ఆహారం పెట్టే లక్షణం కలిగి ఉన్నది, నమ్మకంగా పరిచర్య చేసే నమ్మకం కలిగి ఉన్నది, బుద్ధిగా జ్ఞానముగా దేవుని పరిచర్య చేసే వాడుగా ఉన్నాడు. ఆ దాసుని చూసి యజమానుడు యేసయ్య వచ్చి అప్పుడు చెప్పుతున్నాడు, ఇతడు ధన్యుడు అన్నాడు. అతన్ని తీసుకెళ్ళి తన యావదాస్తి మీద అతనికి అధికారం ఇచ్చాడట. యావదాస్తి అంటే విశ్వమంతా ఆయనదే కదా, పరలోక రాజ్యం అంతా ఆయనదే కదా. అక్కడ ఆయనకు అధికారం ఇచ్చాడట. మంచి నమ్మకమైన మంచి దాసుడా, బుద్ధిమంతుడైన మంచి దాసుడా, నువ్వు తగిన వేళలో అందరికి మంచి ఆహారం పెట్టావురా కానీ మెచ్చుకొని అతన్ని తన తండ్రి రాజ్యంలో ఉన్నతమైన స్థాయిలో నియమించి పెట్టాడు. మరి ఒక దాసుడు ఉన్నాడు, అతన్ని ఏమంటాడు? దుష్టుడైన దాసుడా అని చెప్తున్నాడు. అతడు ఎలాంటి వాడట? దుష్టుడు అంటున్నాడు అతన్ని. ఎందుకు దుష్టుడు? అతడు చేసే పని ఏంటిది?
నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని ఎరిగి తన తోటి దాసులను కొట్ట మొదలు పెట్టిండట. తన తోటి దాసులను కొట్ట మొదలు పెట్టి త్రాగుబోతులతోనూ తినుచు త్రాగుచు కాలము గడుపుతున్నాడట. ఈరోజు ఎక్కువ సేవకులు చేసే పని అలాగనే కనబడుతుంది. తింటున్నారు, త్రాగుతున్నారు, తోటి దాసులను విమర్శ చేస్తున్నారు, సేవకుల మీద విమర్శలు చేస్తున్నారు. ఆయన మంచోడు కాదు, ఈయన మంచోడు కాదని విమర్శలు చేస్తున్నారు. అంటే కొట్టడం అంటే ఏంటిదంటే విమర్శ చేసి అతన్ని చులకనగా చేయడం, మాట్లాడడం. అలాంటి సేవకులు కూడా ఉన్నారు అని ప్రభువు చెబుతున్నాడు. వాడు అనుకున్న గడియలో తన ప్రభు వచ్చి వాడిని ఇతడ నరికించి అన్నాడు, వేషధారులతోనూ పాలు నియమిస్తాడు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుంటాయు ఉండును అన్నాడు. ఏడిచే స్థలం, పలువురిక స్థలం ఎక్కడ? నరకమే కదా. కనుక దేవుని సేవకులు కూడా చాలా మంది నరకంలోకి పోయే వారుగా ఉన్నారని ప్రభువే మనకు గుర్తు చేస్తున్నాడు. దేవుని పిల్లలారా, దేవుని సంగమా, దేవుని దాసులారా, గుర్తుంచుకోనండి, దేవుడు నీకు అప్పచెప్పిన పరిచర్యను సక్రమంగా చేయండి. దేవుడు నచ్చే విధంగా చేయండి, దేవుడు మెచ్చే విధంగా చేయండి. దయ్యములను వెళ్ళగొట్టండి, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టండి, రోగులను స్వస్థపరచండి, ఉచితంగా ఇయ్యండి. దేవుడు యేసయ్య చెప్పినట్టుగా అపోస్తలు గాని ప్రవక్తలు గాని పరిచర్య ఏ విధంగా చేశారో అలాంటి పరిచర్య చేసి ప్రభు దగ్గర మనము గొప్ప బహుమానము సంపాదించుకోవడం కొరకు మనం అక్కడ దాని కొరకే పరిగెత్తుకొని వెళ్ళాలి. కోత విస్తారంగా ఉందని ప్రభు చెప్పాడు. యేసయ్య రాకడ దగ్గర అవుతుంది. నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి. ఆ ఆత్మల కొరకు పరిగెత్తండి, సువార్తలు చేయండి. దేవుని దగ్గర మంచి కిరీటం సంపాదించుకోనండి, నీతి కిరీటం సంపాదించుకోనండి, జీవ కిరీటం సంపాదించుకోండి, మహిమ కిరీటం సంపాదించుకోనండి, వాడబరని కిరీటం సంపాదించుకోనండి, అక్షయ కిరీటం సంపాదించుకోనండి. ప్రభు దగ్గర ఆ ప్రభు చెప్పినట్టుగా పేతురు అడిగాడు. అందుకని, అయ్యా మాకు మేము అన్నిటిని విడిచిపెడుతున్నాము, మాకు ఏం దొరుకుతుంది అన్నప్పుడు ప్రభు చెప్పాడు, మీకు నిత్య జీవం దొరుకుతుంది. నా సింహాసనం మీద 12 సింహాసనాల మీద కూర్చుండబెట్టి నేను ఇశ్రాయేలు 12 గోత్రముల మీద నేను మీకు అధికారం ఇస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దాని కొరకు మనము పరిచర్య చేయాలి, దాని కొరకు మనం సేవ చేయాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.